ఇక నుంచి కువైట్‌లో ముందు సీట్‌లో కూర్చోండే వాళ్ళు గూడా మనకు సీట్ బెల్ట్ అయితే ఏసుకోవాలనమాట. కార్‌లో అనమాట నేను చెప్పడము. కార్‌లో ఇంతవరకు మామూలుగా డ్రైవర్ మట్టుకే సీట్ బెల్ట్ ఏసుకునేవారు కువైట్‌లో. ఇక నుంచి డ్రైవర్ పక్కన కో ప్యాసింజర్ కూర్చుంటారు గదా! వాళ్ళు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే ఏసుకోవాలి అనేసి కువైట్‌కి సంబంధించిన భద్రతా అధికారులైతే తెలియజేయడం అయితే జరిగింది. ఎందుకంటే దేశం మొత్తం మీద 252 ఏఐ కెమెరాలు అంటే ఏఐ కెమెరాలయితే ఫిట్ చేయడం జరిగింది. 252 అయితే ఉన్నాయన్నమాట పబ్లిక్ ప్రాంతాల్లో మొత్తము. కాబట్టి ఇక నుంచి మన తెలుగువారు ఎవరైతే కువైట్‌లో అయితే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ఏఐ కెమెరాలను దృష్టిలో ఉంచుకొని, మనము ముందర కూర్చునే వాళ్ళు గూడా డ్రైవర్ కాకుండా పక్కన కూర్చునే వాళ్ళు కూడా మనకు సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలనమాట. వేసుకోకపోతే వాళ్ళు వేసుకోలేదు, నిరాకరించారు. ఇది టాక్సీ డ్రైవర్‌లకు కూడా వర్తిస్తుందనమాట. టాక్సీ నడుపుతున్నప్పుడు పక్కన కూర్చున్న ప్యాసింజర్ కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఒకవేళ ఆ ప్యాసింజర్ సీట్ బెల్ట్ వేసుకోవడానికి నిరాకరిస్తే, ఆ ట్రిప్‌ను రద్దు చేయాల్సిందిగా ఆ టాక్సీ డ్రైవర్లకు గవర్నమెంట్ అయితే సూచించడం అయితే జరిగింది. లేదా వారి గురించి కంప్లెయింట్ కూడా ఇవ్వచ్చనమాట సీట్ బెల్ట్ వేసుకోలేదనేసి. ఇదైతే మనము దేశం మొత్తం మీద ఇప్పుడు కువైట్ దేశం మొత్తం మీద ఖచ్చితంగా డ్రైవరు సీట్ బెల్ట్ ఏసుకోవాలి. పక్కన కూర్చున్న ప్యాసింజర్ కూడా సీట్ బెల్ట్ అయితే ఏసుకోవాలి. లేకపోతే భారీగా జరిమానాలైతే విధించడం అయితే జరుగుతుందని కువైట్ మంత్రిత్వ శాఖ అయితే తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా వీడియోకైతే లైక్ చేయండి. కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న ఇటువంటి వీడియోస్ మన ఛానెల్‌లో అయితే వస్తుంటాయి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. వందే మాతరం.